సబ్స్క్రైబ్ చూడు మాకు కావాలని, కాకపోతే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉగాది సందర్భంగా మా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. మేము ఈరోజు ఇంట్లో ఏమేం చేసామో, పూజ ఎలా చేసుకున్నామో, ప్రసాదాలు ఏం చేసామో, ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. వాకిలి కడిగి ముగ్గులు వేసుకున్నాక గడపను కడిగి పసుపు కుంకాలు పెట్టి పూలు పెట్టి మామిడాకులు కట్టాక ఇక ఉగాది పచ్చడి తయారు చేయడానికి లోపలికి వచ్చేసామండి. ఇలా ఉగాది పచ్చడి తయారు చేసుకున్నాము. ఈలోపు వంటలు కూడా పూర్తి చేసేసుకుంటాను. ముందుగా నేను ఉగాది పచ్చడి తయారు చేశాక పులిహోర మసాలా వడ కూడా రెడీ చేసేసానండి. తర్వాత పూజకు అంతా సిద్ధం చేసేసాను. పిల్లలు మా వారు కూడా రెడీ అయిపోతున్నారు. వాళ్ళందరూ వస్తే ఒక్కసారిగా పూజ మొదలు పెట్టేస్తాం. పచ్చడి అయితే షడ్రుచులతో చాలా టేస్టీగా ఉండింది. నాకైతే మంచిగా తియ్యగా అనిపించిందండి. ఇక ఈ సంవత్సరం అంతా కూడా నా లైఫ్ తియ్యగా ఉంటుంది అని భలే సంతోషపడ్డాను. ఇక ఈరోజు లంచ్లోకి మామిడికాయ వంకాయ పప్పు, అరటికాయ తాళింపు, మసాలా వడలు, తియ్య బూరీలు. ముందుగా నేను అరటికాయ తాళింపు కోసం అరటికాయ ముక్కల్ని సన్నగా చిప్స్ లాగా కట్ చేసుకున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఇది టైం సేవింగ్ మెథడ్ అనమాట. ప్రతిసారి ఇలా చేయను. పండుగల టైంలో ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది కదా, అందుకని ఇలా డిఫరెంట్గా చేస్తాను. ఇదే ఆయిల్లో మసాలా వడలు కూడా చేసేస్తున్నాను. మసాలా వడలు ఇన్ ద సెన్స్ పచ్చి శనగపప్పుతో చేసే వడలు అనమాట. ఇక్కడేమో బూరీలకు మా పాప పిండి కలుపుతోంది. ఇందులో కొంచెం పెరుగు, షుగరు, ఎలాచీ పౌడరు, కొంచెం వాటర్లో వేసి మైదా పిండిని కలుపుకుంటాము. చక్కగా దాన్ని రౌండ్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం అనమాట. అవే బూరీలు అంటారు. తియ్యగా ఉంటాయి. ఇట్స్ ఎ స్వీట్. తర్వాత మసాలా వడలు రెడీ అయిపోతా ఉంది. అదే ఆయిల్లోనే నేను ఆల్రెడీ అరటికాయని ఫ్రై చేశాను. ఇప్పుడు దానికి పోపు పెట్టేసుకుంటున్నాను. జస్ట్ ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి వేగాక కట్ చేసి పెట్టుకొని చిప్స్ లాగా ఫ్రై చేసుకున్న అరటికాయ ముక్కలను కూడా అందులో వేసేసి ఉప్పు, కారం, పసుపుని యాడ్ చేసేస్తాను. లాస్ట్లో ఫైనల్లో కాస్త కసూరి మేతి వేసుకున్నాను అనుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫెస్టివల్స్ టైంలో టైం సేవింగ్ మెథడ్ అనమాట ఇది. అరటికాయ వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగిపోయాక కారపొడి, ధనియాల పొడి వేసుకోవాలి. ఫైనల్గా కాస్త ఎన్హాన్స్మెంట్ ఆఫ్ టేస్ట్ కోసం కొంచెం కసూరి మేతి వేస్తానన్నమాట. ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి.
ఫెస్టివల్స్ అండ్ స్పెషల్ అకేషన్స్ అంటేనే మా ఇంట్లో కలిసి పూజ చేసుకోవడం, కలిసి భోంచేయడం అండి. దీన్ని ఎప్పుడు పాటిస్తాము, ఎప్పుడో ఒకరోజు మా వారు ఏదన్నా బిజీ అయ్యి కాన్స్టిట్యున్సీకి వెళ్తే తప్పితే మిగతా అప్పుడంతా అందరం కలిసి కూర్చొని భోంచేస్తాం. ఇదే మాకు స్పెషల్ హ్యాపీ టైం అన్నమాట. ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. క్యాచ్ యు లేటర్. బాయ్ బాయ్.